నమస్కారం. మీరు చూస్తున్న ఏసియన్ వార్తలు. ఏసియన్ వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి. మహిళా దినోత్సవ క్రీడల ప్రారంభంలో కలెక్టర్ అభిలాష్ అభినవ్ సూచన. అభివృద్ధి పనుల్లో వితంతు మహిళల భాగస్వామ్యం. మున్సిపల్ చైర్పర్సన్ పాల కావ్య గణేష్. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి, నీటిని పొదుపుగా వాడాలి. పట్టణంలో ప్రజాపాలన కార్యక్రమంపై ప్రజలకు అవగాహన. ఈ నెల 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నిర్వహించే మహిళా ఉద్యోగుల క్రీడా పోటీలో ప్రతి ఒక్కరు పాల్గొనాలని జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్ కోరారు. జిల్లా యోజన క్రీడల శాఖ తోటి శనివారం ప్రారంభించిన క్రీడా పోటీలను కలెక్టర్ జెండా ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో మహిళల సంక్షేమం కోసం కృషి చేసినట్టు తెలిపారు. ఎస్ఎస్జి గ్రూపులు ఆర్థికంగా ఎదగడానికి కార్యక్రమాలు చేపట్టామన్నారు. అన్ని రంగాల్లో మహిళలు రాణించాలని సూచించారు. క్రీడల ద్వారా శారీరక దారుఢ్యం, మానసిక ఉల్లాసం కలుగుతుందని, ప్రతి ఒక్కరు ప్రతిరోజు క్రీడలు ఆడాలని సూచించారు. మహిళలకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మహిళా ఉద్యోగులకు లెమన్ స్పూన్, క్యారమ్ బోర్డు, చెస్ బోర్డు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రత్న కళ్యాణి, సిపిఓ జీవరత్నం, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. March 2026 విమెన్స్ డే సెలబ్రేషన్ నిర్మల్ జిల్లాలో చాలా ఘనంగా జరుపుతున్నాయి. ఈ కార్యక్రమంలో భాగంగా మన ఫీమేల్ ఎంప్లాయీస్ కోసం, మన స్టూడెంట్స్ కోసం స్పెసిఫిక్గా కాంపిటీషన్స్, స్పోర్ట్స్ కాంపిటీషన్స్, హెల్త్ చెకప్ క్యాంప్స్, స్కిల్ డెవలప్మెంట్ క్యాంప్స్ అవన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఎవరైనా విమెన్ వీళ్ళు ఫీల్డ్లో ఎక్సెల్ చేశారు, వాళ్ళకి ప్రత్యేకంగా వాళ్ళ చేసిన మంచిగా పని గుర్తించి వీళ్ళకి అవార్డ్స్ అవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. నిర్మల్ జిల్లాలో ప్రత్యేకంగా విమెన్ ఎంపవర్మెంట్ మీద స్పెసిఫిక్గా ఫోకస్ ఉన్నాయి. లాస్ట్ 2 years నుంచి మన జిల్లాలో హెల్త్ చెకప్ క్యాంప్స్ స్పెసిఫిక్ విమెన్ కోసం చేయడం జరుగుతుంది. అదేవిధంగా మన జిల్లాలో మెటర్నల్ మోర్టాలిటీ రేషియో స్టేట్లో మన లీస్ట్లో ఉన్నాము. సో ఇది కూడా మన జిల్లాకి ఒక అచీవ్మెంట్ ఉన్నాయి. అదేవిధంగా మన తెలంగాణ గవర్నమెంట్ ఆదేశం మేరకు మహిళా శక్తి చాలా మంచిగా ఘనంగా జరుపుతున్నాయి. ఇక్కడ చాలామంది సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ డిఫరెంట్ ఆంట్రప్రినర్ లాగే వాళ్ళు వర్క్ స్టార్ట్ చేశారు. అండ్ వీళ్ళకి కూడా మంచిగా ప్రాఫిట్స్ వస్తున్నాయి. సో మన జిల్లాలో దాదాపు 1,85,000 ఎస్హెచ్జి గ్రూప్స్ ఉన్నాయి. అండ్ ఇంకా ఎవ్రీ మంత్ మన కొత్త ఎస్హెచ్జి వాళ్ళకి కూడా మెంబర్షిప్ ఇస్తున్నాము. అదేవిధంగా విఓ బిల్డింగ్స్ కూడా గ్రామ పంచాయత్ వారిగా మన శాంక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఇది విఓ బిల్డింగ్స్ కూడా ఒక మంచిగా వైబ్రెంట్గా స్పేస్ ఉంటుంది. మహిళలు అక్కడ వస్తారు, మీటింగ్స్ తీసుకుంటారు, ఇంకా వీళ్ళ ఫ్యూచర్ గురించి మాట్లాడతారు, ఎంప్లాయ్మెంట్ గురించి మాట్లాడతారు. అంటే ఇది మంచిగా స్పేసెస్ ఏర్పాటు చేయడం జరిగింది. మన రాష్ట్ర ప్రభుత్వం సలహా సూచన పరంగా మనం ముందుకు పోతున్నాము. నిర్మల్ జిల్లాలో అందరూ విమెన్కి నా తరఫు నుంచి హ్యాపీ విమెన్స్ డే. మీరు ఏదైనా సాధించవచ్చు. మీరు మీ గోల్కి ఎప్పుడైనా హై గోల్ పెట్టండి. అండ్ స్కై ఈజ్ నాట్ ద లిమిట్ ఫర్ యూ ఆల్. కీప్ వర్కింగ్ టువర్డ్స్ యువర్ గోల్. నా తరఫు నుంచి మీ అందరికీ బెస్ట్ విషెస్. ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. ఐ విష్ యూ హ్యాపీ విమెన్స్ డే. నీటిని పొదుపుగా వాడాలి, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలంటూ జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, మున్సిపల్ వైస్ చైర్మన్ గణేష్ చక్రవర్తులు పట్టణ ప్రజలకు సూచించారు. పట్టణంలోని 26, 27 వార్డులో శనివారం పర్యటించారు. దోమల నివారణకు మున్సిపల్ శాఖ చర్యలు తీసుకుంటుందని, ఇంటి ముందు ఖాళీ స్థలం నీరు నిలవకుండా పరిశుభ్రత పాటించారన్నారు. ప్రజా సమస్యపై నిర్లక్ష్యం వహించాలని అధికారులకు సూచించారు. ఖాళీ ఉన్న సమస్యలు స్థానికులు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్, కౌన్సిలర్ గోపి, ఆకుల రామకృష్ణ, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. అంతకుముందు కార్యక్రమం ప్రతిజ్ఞ చేశారు.
నిర్మల్ పట్టణాభివృద్ధిలో వితంతు మహిళల భాగస్వామ్యంతో వారి గౌరవం పెంచే విధంగా శంకుస్థాపన ప్రారంభోత్సవం చేపట్టనున్నట్టు మున్సిపల్ చైర్పర్సన్ అప్పాల కావ్య గణేష్ అన్నారు. శనివారం మున్సిపల్ కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మహిళా కౌన్సిల్ విధులు నిర్వహిస్తున్న మహిళా సిబ్బందిని సన్మానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వితంతు మహిళల గౌరవం పెంచే విధంగా భవిష్యత్తులో జరిగే అభివృద్ధి పనుల్లో వారిని భాగస్వామ్యం చేయనున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో కమిషనర్ జగదీశ్వర్ గౌడ్, మేనేజర్ మారుతి, టౌన్ ప్లానింగ్ సరేష్, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ మార్చి ఉమెన్స్ డేను సెలబ్రేట్ మీ అందరూ ఇక్కడికి పిలవగానే వచ్చేసిన మా కౌన్సిల్ సభ్యులు, స్టాఫ్ అందరికీ నమస్కారం. మన పిల్లలకే కాకుండా మన పక్క వాళ్ళనే కూడా మన పిల్లలను చదువుకోమని ఎంకరేజ్ చేయాలి. చదువు ఉంటేనే ఏ టైంలో అన్నా ఎప్పుడైనా ఏ టైం ఎప్పుడు ఎలా వస్తుందో మనకే తెలియాలి. సో చదువుంటే మనం ముందుకు రాగలుగుతాం ఏ రంగంలోనైనా. హౌస్ వైఫ్ అంటే చాలా తక్కువ చూస్తారు, అది కరెక్ట్ కాదు. హౌస్ వైఫ్ ఎన్ని ఉండాలో రెస్పాన్సిబిలిటీస్ అన్ని ఉంటాయి. అటు ఇంట్లో డీల్ చేయాలి, బయట డీల్ చేయాలి. రమ్య గారు చెప్పింది చాలా నాకు నచ్చింది. థ్యాంక్ యూ రమ్య. ఈ చైర్మన్ ఎలక్షన్లో మనకి ఎక్కువ మెజార్టీ వచ్చింది. లేడీ కౌన్సిల్ మన నిర్మల్లో కలెక్టర్ గారు కానీ, ఎస్పీ మేడం గారు కానీ, చైర్మన్ నేనైనా కౌన్సిల్ కూడా వీళ్ళు కూడా ఎక్కువ మెజార్టీలో లేడీసే ఉన్నారు. సో మన లేడీస్కి జోహార్. ముందుకు అన్ని రంగాల్లో ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రధానమంత్రి విశ్వకర్మ పథకాన్ని అర్హులైన లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా పరిశ్రమ మేనేజర్ నర్సిరెడ్డి సూచించారు. శనివారం పట్లోని హోటల్ మారుతిలో లబ్ధిదారులకు అవగాహన సదస్సు నిర్వహించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించే రుణాల పథకాలను సద్వినియోగపరుచుకొని ఆర్థికంగా ఎదగాలన్నారు. అలాగే పేద ప్రజలు పరిశ్రమలు ఏర్పాటు చేసుకుని వ్యాపారంలో రాణించవచ్చన్నారు. ఈ కారణంలో ఎల్డీఎం రామ్ గోపాల్, ఇండియన్ పోస్ట్ మేనేజర్ వీరస్వామి, పోస్ట్ ఇన్స్పెక్టర్ రాజేంద్ర యాదవ్, స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ మేనేజర్ దినేష్ కుమార్ అధికారులు పాల్గొన్నారు. ఇప్పుడు 17 సెప్టెంబర్ 2023లో మన ప్రియతమ ప్రధానమంత్రి గారు వృత్తులకు అంటే ఈ 18 ట్రేడ్స్ ఉన్న వృత్తులను డెవలప్ చేయడానికి అంటే అభివృద్ధిలోకి తీసుకురావడానికి ప్రవేశపెట్టిన స్కీమ్. ఈ స్కీమ్ గురించి మీకు కొద్ది ఐడియా ఉంటుంది. ఎందుకంటే మేము మీకు డైరెక్ట్ గా కనపడకపోవచ్చు, కానీ ఇండైరెక్ట్ గా మేము అంతా హెల్ప్ చేసిన వాళ్ళం. ఎందుకంటే ఈ స్కీమ్ లో మీరు ఆన్లైన్ లో అప్లై చేస్తే ఫస్ట్ స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3 ఉంటుంది. స్టేజ్ 1 ఏంటంటే ఒకవేళ గ్రామీణ ప్రాంతాల్లో అయితే పంచాయత్ సెక్రటరీ, అర్బన్ అయితే మున్సిపాలిటీ, అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వాళ్ళు మిమ్మల్ని ఈ వృత్తుల్లో మీరు చేస్తుండ్రా. ఎందుకంటే ఇది గురు శిష్య పరంపర, అంటే మనం ఏదో ఇప్పుడే పెడితే ఇవ్వడానికి లేదు. వాళ్ళకైతే ఐడియా ఉంటుంది కాబట్టి వాళ్ళు మీ దగ్గరికి వచ్చి మీరు అంటే మీ కుటుంబ పరంపరంగా అంటే గురు శిష్య పరంపర అంటే మనమే చేయడం కాదు, మన తాతలు తండ్రులు కూడా చేసిన వృత్తి అయితేనే మీరు ఎగ్జిక్యూటివ్ ఉంటుంది. వాళ్ళని సెలక్షన్ చేయాలంటే స్టేజ్ 1 లెవెల్లో వాళ్ళు సెలక్షన్ చేసి స్టేజ్ 2 పంపిస్తారు. ఈ స్టేజ్ 2 ఎవరు? కలెక్టర్ గారి చైర్మన్షిప్ లో జిఎండిఐసి ప్లస్ ఎల్డిఎం గారు ప్లస్ డొమైన్ ఎక్స్పర్ట్స్, అంటే మన సెంట్రల్ గవర్నమెంట్ ఒక ముగ్గురిని ఎక్స్పర్ట్స్ పెట్టినట్టు వీళ్ళను చేయడానికి కమిటీ ఉంటుంది. ఈ కమిటీ మిమ్మల్ని సెలెక్షన్ చేసి స్టేజ్ 3 పంపిస్తారు. మీ అందరికి తెలియకపోవచ్చు, స్టేజ్ 2 అనేది కలెక్టర్ గారి చైర్మన్షిప్ లో
కలెక్టర్ గారు ఏంటంటే చాలా బిజీగా ఉంటారు కాబట్టి ఆ ఆన్లైన్ పోర్టల్ని మాకు జిఎండిఎస్కి ఇచ్చి మీరు చూడమని చెప్పడం జరిగింది. మామడమంలోని పొన్కల్ ప్రాథమిక పాఠశాలలో శనివారం ముందస్తు మహిళా దినోత్సవం ఘనంగా జరుపుకున్నారు. విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. సర్పంచ్ చిట్యాల లక్ష్మీరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని కోరారు. అనంతరం మహిళా ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లులను శాల్వతో సన్మానించారు. ప్రధానోపాధ్యాయులు శారద, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. సారంగపూర్ మండల పరిషత్ కార్యాలయంలో ప్రత్యేక అధికారి బాలిక అహ్మద్ శనివారం మండల స్థాయికాలతో పాటు పంచాయతీ కార్యదర్శుల సమావేశం నిర్వహించి ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం అవగాహన కల్పించారు. తహసీల్దార్ సంధ్యారాణి, ఎంపీడీ లక్ష్మీకాంతరావు, ఎంపీ అజీజ్ ఖాన్, ఎంయూ మహేందర్, ఏఓ వికార్ అహ్మద్, ఆర్డబ్ల్యూఎస్ విష్ణు పాల్గొన్నారు. నిర్మల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా రెండో రోజు పరిసరాలు శుభ్రం చేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ సుధాకర్ విద్యార్థులకు పరిశుభ్ర శుభ్రత అవగాహన కల్పించారు. అధ్యాపకులు శ్రీనివాస్, శ్రీహరి, సూర్య, సాగర్ తదితరులు పాల్గొన్నారు. సారంగపూర్ మండల ప్రత్యేక అధికారి బాలిక అహ్మద్ మండల స్థాయికాలతో కలిసి శనివారం మండలంలోని జామ్ కస్తూర్బా గాంధీ పాఠశాల సందర్శించారు. స్టోర్ రూమ్, అటెండెంట్, రిజిస్టర్ తనిఖీ చేసి మెనూ ప్రకారం భోజనాలు ఏర్పడిన విద్యార్థులు అడిగి తెలుసుకున్నారు. ఏ సమస్య ఉన్న విషయాన్ని నిర్భయంగా చెప్పాలని విద్యార్థులకు సూచించారు. అనంతరం విద్యార్థులు కలిసి భోజనం చేసి సంతృప్తి వ్యక్తం చేశారు. తహసీల్దార్ సంధ్యారాణి, ఎంపీడీ లక్ష్మీకాంతరావు, ఎంయూ మహేందర్ పాల్గొన్నారు. విద్యార్థులు విజ్ఞాన శాస్త్రంపై ఆసక్తి పెంచుకుని ఉన్నతంగా ఎదగాలని నిర్మల్ మున్సిపల్ చైర్మన్ అప్పాల కావ్య గణేష్ అన్నారు. పట్నంలోని చాణక్య పాఠశాల విద్యార్థులకు టాలెంట్ విస్టా పేరుతో నిర్వహించిన విజ్ఞాన పరిచయకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విద్యార్థులు సృజనాత్మకతను పెంపొందించడానికి ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయన్నారు. ఈ సందర్భంగా ప్రదర్శించిన 100కు పైగా ప్రజలను పరిశీలించారు. నిర్వహించిన సాంస్కృతిక నాటక ప్రదర్శనలు పరువును ఆకట్టుకున్నాయి. పాఠశాల డైరెక్టర్ వెంకటరెడ్డి, వైద్యునిపురం డాక్టర్ చంద్రిక, ఈడా కోఆర్డినేటర్ అనమైక, అభిషాత్, లావణ్య, పాఠశాల డైరెక్టర్ ప్రమోద్రావు, ప్రభాకర్, శంకర్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. వికసిత భారత్ లక్ష్య సాధనలో విద్యార్థులు యువత భాగస్వామ్యం కావాలని నిర్మల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ గంగాధర్ అన్నారు. పట్టణంలోని వశిష్ఠ డిగ్రీ కళాశాల జరిగిన వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ కార్యక్రమంలో ఆయన అసిస్టెంట్ ప్రొఫెసర్ కటక మురళి, డైరెక్టర్ వి సత్యనారాయణతో కలిసి మాట్లాడారు. 2040 నాటికి భారత్ పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందుతున్న దేశంగా మారనుందని పేర్కొన్నారు. ఈ కార్యంలో జిల్లా స్థాయిలో నిర్వహించిన ఉపన్యాస పోటీల్లో విజేతలకు బహుమతులను చేశారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ రవికుమార్, అర్చన, మురళి, శశరాజ్, కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ అఖిలేష్ కుమార్ సింగ్, ఎన్ఎస్ఎస్ పిఓ రవి తదితరులు పాల్గొన్నారు. సుముఖస్యేకదంతస్య కపిలో గజకర్ణికః లంబోదరస్య వికటో విఘ్నరాజో గణాధిపః దిశాం దిశాంది శాస్త్రశీర్ష. భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి యువత అందరూ కూడా వారి అభిప్రాయాలు, సూచనలు, మరి ఏ పాలసీ తీసుకుంటే ఈ దేశం అభివృద్ధి అవుతుంది, మన దేశం అన్ని రంగాల్లో ముందుకెళ్తుందనే విషయానికి సంబంధించి ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు మన జిల్లా స్థాయిలో మీరందరూ మీరు ఇచ్చే ఉపన్యాసాలు, మీరు ఇచ్చే అభిప్రాయాలు, సూచనలు, మరి ఇక్కడ మన జిల్లా స్థాయిలో సెలెక్ట్ అయిన వారు మరి రాష్ట్ర అసెంబ్లీ రాష్ట్రీయ స్థాయిలో వెళ్తారు. మరి అక్కడి నుండి ప్రతి రాష్ట్రం నుండి 10 మంది మళ్ళీ కేంద్రంలో పార్లమెంట్కి వెళ్తారు. కాబట్టి ఇది మంచి కార్యక్రమం. మరి మీరందరూ కూడా ఈ యువత విద్యార్థి దశ నుండి మన దేశం గురించి, మరి ప్రజాస్వామ్యం గురించి, మరి రాజకీయాల గురించి తెలుసుకోవాలి. ప్రధానమంత్రి గారు అప్పుడప్పుడు మన్ కీ బాత్ కార్యక్రమంలో కూడా యువకులతో, క్రీడాకారులతో, మరి అదేవిధంగా వ్యవసాయదారులతో, మరి అన్ని రంగాలకు సంబంధించినటువంటి ప్రముఖులతో మాట్లాడినప్పుడు మనం చూస్తుంటాం. ఆయన ఉద్దేశం ఒకటే, ఈ దేశము అభివృద్ధి కావాలి, మరి యువత అందరూ కూడా దేశభక్తి పెంపొందించాలి. నిర్మల్ జిల్లా కేంద్రం సంతోష్ కర ల్యాబ్ లో షార్ట్ సర్క్యూట్ తో అగ్ని ప్రమాదం సంభవించింది. దీంతో మంటలు చెలరేగాయి. లక్షలు నష్టం వాటిల్లని యజమాని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. అగ్నిమాపక సిబ్బంది, స్థానిక పోలీసులు చేరుకుని మంటలు అదుపు చేశారు.
సోన్ మండలం కడతాల్ గ్రామంలోని వేదిక్ పాఠశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శనివారం మహిళా మహిళలకు వందన కార్యక్రమం నిర్వహించారు. మాతృమూర్తులకు పాదపూజ నిర్వహించి మహిళల ప్రాముఖ్యత వివరించారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకోవాలని సూచించారు. ట్రస్మా నిర్మల్ పట్నాధ్యక్షుడు చంద్రగౌడ్, సరస్వతి విద్యాపీఠం జిల్లాధ్యక్షుడు నార్లపురం రవీందర్, కరస్పాండెంట్ మామిళ్ళ సంజన, ప్రిన్సిపాల్ మామిడి లింగయ్య, సైక్లాస్ అల్లాడు సురేష్, ట్రస్మా జిల్లా కోశాధికారి వినోద్ తదితరులు పాల్గొన్నారు. మహిళా దినోత్సవం అనే శుభ సందర్భంగా ఈ పాఠశాల స్థాపించి ఇంత చక్కటి ఇంకెంతెంతో అద్భుతమైన కార్యక్రమాలు నిర్వహిస్తూ పోషకుల యొక్క మన్ననలను పొందుతూ చిరంజీవులను చక్కటి విద్యావంతులుగా తీర్చిదిద్దుతున్న మా ప్రియతమ కరెస్పాండెంట్ మిత్రులు శ్రీ ఈ పాఠశాల కరెస్పాండెంట్ లింగయ్య గారు, మరి ఆయనకి చేదోడు వాదోడుగా ఉంటున్నటువంటి వారి యొక్క మేడమ్స్. మరి పాఠశాల అంటేనే ఉపాధ్యాయుల కృషి వల్లనే రాణిస్తుంది. మరి ఈ పాఠశాల యొక్క సిబ్బంది, టీచింగ్ అండ్ నాన్ టీచింగ్, మరి ఎంత చేసినా ఏ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్కైనా పిల్లర్స్, మూల స్తంభాలు పోషకులు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి. మహిళా దినోత్సవ క్రీడల ప్రారంభంలో కలెక్టర్ అభిలాష్ అభినవ్ సూచన. అభివృద్ధి పనుల్లో వితంతు మహిళల భాగస్వామ్యం. మున్సిపల్ చైర్పర్సన్ అప్పాల కావ్య గణేష్. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి, నీటిని పొదుపుగా వాడాలి. పట్టణంలో ప్రజాపాలన కార్యక్రమంపై ప్రజలకు అవగాహన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.